ఆడదే ఆధారం మనకదాడనే ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం. ఓ కేటీఆర్ అన్నో, నా చెల్లిలాగే నీ చెల్లి కూడా నీకు హ్యాండ్ ఇచ్చింది కదా. అసలు ఏదో సినిమాలో చెప్పినట్టు శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే భార్యలు అక్కలు చెల్లెళ్ళ రూపంలో ఉంటారని అదైతే ముమ్మాటికి వాస్తవం అని చెప్తా ఉన్నా. ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి, ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి. అయితే ఇక్కడ చిన్న తేడా ఉంది. అదేంటంటే నీ చెల్లి వాటా కోసం, నా చెల్లి అధికారం కోసం. ఏదైనా సరే అందులో అంతిమంగా కనిపించేది డబ్బు. ఆ డబ్బు కోసమే కదా స్వామి అందరికీ జబ్బు. డబ్బుకు లోకం దాసోహం కదా జలగన్న, అంతే అంతే కరెక్టే. కానీ ఇలా ఇంట్లో వాళ్ళే మన పరువు తీస్తూ ఉంటే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది. మామూలు ఇబ్బంది కాదు, అపోజిషన్ వారి కంటే వీళ్ళే డేంజర్గా కనిపిస్తూ ఉన్నారు. ఏంటో కేటీఆర్, మనవి అన్నీ ఒకేలా జరుగుతూ ఉండే. మీ నాయన అక్కడ తెలంగాణలో దెబ్బతిన్నాడు, నేను ఇక్కడ ఆంధ్రాలో ఘోరంగా ఓడిపోయాను. నిజమే జలగన్న, నిన్ను మా నాయన్ని ఘోరంగా తిట్టుకుంటా ఉన్నారు బయట. ఏమని తిట్టుకుంటా ఉన్నారు? బాబాయ్ అబ్బాయిల తిక్క కుదిరింది అని. తొక్కలే, అలానే అంటారు. అయినా మనం అసలు తగ్గేదేలే. ఇదిగో ఈ పలిపే మనం ఇలా పతనం అయిపోవడానికి కారణం. నోటితోలా నేదాన్ని ఎవరు ఆపలేరు స్వామి. నువ్వు మీ నాయన మాట్లాడే మాటలు మరీ టూ మచ్ అసలు. మీ బూతు బ్యాచ్ కంటే కాదులే జలగన్న. అది సరే, చెల్లెళ్ళంటే మనకి దెబ్బ కొట్టారు, నువ్వు మీ అమ్మను కూడా దగ్గరికి రానివ్వడం లేదు, ఏంటి కథ? అందరే కేటీఆర్ ఎవరిని నమ్మడం లేదు, అందుకే మనల్ని నమ్మడం లేదు జనాలు. మా కవిత ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. మా షర్మిలమ్మని చూసి ఇన్స్పైర్ అయి ఉంటుందిలే. రాజకీయాల్లో తనపర భేదం లేదు, ఇక్కడ అందరూ దొంగలే. నువ్వు మాత్రం దొంగలకే దొంగవి, పెద్ద గజ దొంగవి. ఏమి స్వామి అలా పొగిడేస్తూ ఉన్నావు? కొంపతీసి సాల్వ్ వేసి సన్మానంగాని చేస్తావా నాకు? అసలు ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది? నాకు ఎలా వచ్చింది అని అడిగే కంటే నీకు ఈ ఆలోచన రాలేదనే సిగ్గుపడి సామే. నువ్వు ఊరుకో జలగన్నా, అసలే పరుగు పోయి పరేషాన్లో ఉన్నా. మనకి ఆ పరువులు ఎక్కడి నుండి తెచ్చేయలే కానీ ఇంతకీ మా కేసీఆర్ కాక ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తాడు? బయట తలెత్తుకోలేక ఫామ్ హౌస్ లో కూర్చుని మందు కొడుతుండు. రోజు ఇదే ముచ్చట ఉంటుంది ఆయన తాన. కాక మాత్రం ఉండాల్సినాడు సామె. ఇప్పుడు టైం బాగోలేక అలా ఉన్నాడులే. మాకిక్కడ ఈ రేవంతు, నీకక్కడ బాబు యమధర్మరాజుల్లా తయారయ్యారు. గురు శిష్యులు కదా, ఇద్దరు అనుకుని మరి మనల్ని ఏడిపిస్తూ ఉండరు. ఏమో జలగన్న, ఇంత బతుకు బతికి ఇంటెనక సచ్చినట్టు తెలంగాణలో ఒక ఊపు ఊపి ఇప్పుడు ఇలా గాలిపోయిన బెలూన్లో అయిపోయింది మా పరిస్థితి. కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది సామె. ఇక నా గురించి ఏం చెప్పుకోను? ఈ కేసులు స్కాములు నన్ను పీక లోతు కష్టాల్లో పడేసాయి. ఎప్పుడు నేను బొక్కలోకి పోతానో తెలియక జుట్టు పీక్కుండా ఉన్నా. ఆ రేంజ్ లో రాష్ట్రాన్ని సంకరాకిచ్చావు మరి. అక్కడికి మీ బాబు కొడుకు లేదో రాష్ట్రాన్ని ఉద్ధరించినట్లు చెప్పుకో. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో మన పార్టీలు గెలుస్తాయంటావా? పార్టీ సంగతి పక్కన పెడితే ఈసారి జనాలు మన పైన ఉన్న నమ్మకాన్ని బట్టి చూస్తే నాకు డిపాజిట్లు కూడా రావనిపిస్తా ఉంది. నీ సంగతి సరే సామే, మరి నా సంగతో? నువ్వైతే అసలు ఆ ఎలక్షన్ టైంకి జైలు నుండి బయటికి రావేమో అనిపిస్తా ఉంది. అంటే నన్ను బొక్కలో వేస్తానని ఫిక్స్ అయిపోయినావా చిన్నాయనా?